హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కొద్దిగా డీప్గా డిస్కస్ చేస్తాను. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ మనకి హ్యూజ్గా కరెక్ట్ అవటం జరిగింది. సో లాట్ ఆఫ్ కన్సర్న్స్ అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ నుంచి అండ్ నా స్టూడెంట్స్ నుంచి లాట్ ఆఫ్ కన్సర్న్స్ అయితే నేను ఫేస్ చేశాను. సో వాట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వాట్ టు డూ నౌ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది చాలామంది ఇన్వెస్టర్స్కి ఒక క్వశ్చన్ ఉంది. అండ్ బయట మనం చూసినట్లయితే దెర్ ఈజ్ నో ప్రాపర్ ఆన్సర్. వాట్ ఆర్ ద ఆన్సర్స్ ఐఎమ్ సీయింగ్, నేను చూస్తున్న దాని ప్రకారం ఏంటంటే కొంతమంది చెప్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నౌ కొన్ని క్వార్టర్స్ ఆర్ సమ్ ఇయర్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వచ్చని, లేకపోతే బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనేది మార్జిన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చని, లేకపోతే లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఐసిఐసి బ్యాంక్ ఈజ్ ఎమర్జింగ్ లీడర్ అని చెప్పి, సో ఇలాంటి లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను. అండ్ మీరు డైరెక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయకపోయినా, సో ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ లెట్స్ సే మనం నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసిన, నిఫ్టీలో కూడా మోర్ దాన్ 25% హోల్డింగ్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో మీరు ఇన్వెస్ట్ చేసిన అబౌవ్ 30-35% హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఓవరాల్గా నేను మీ పైన డెసిషన్ ఇవ్వకుండా నా కంప్లీట్ వ్యూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక సెన్సిబుల్ ఇన్వెస్టర్ ఏ విధంగా ఆలోచించాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేరియస్ అనలిస్ట్స్ లేకపోతే వేరియస్ యూట్యూబ్ వీడియోస్లో మీరు చూసి ఉండొచ్చు. బట్ అటువంటి పర్స్పెక్టివ్ కాకుండా క్లియర్ కట్ పర్స్పెక్టివ్ గురించి నేను మాట్లాడతాను. ట్రబుల్ గురించి మాట్లాడతాను, ప్రాబ్లం గురించి మాట్లాడతాను. ఆ ప్రాబ్లం స్ట్రక్చరల్లా లేకపోతే మనకి టెంపరీయా లేకపోతే పర్మనెంట్ ప్రాబ్లమా దాని గురించి మాట్లాడతాను. అండ్ రీజన్స్ ఏంటి, ప్రాబ్లం కలగడం వల్ల రీజన్స్ ఏంటి, బ్యాంక్ ఏ విధంగా దీన్ని అవుట్కమ్ అవుతుంది, అండ్ యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మనం ఏ విధంగా చేయొచ్చు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మనం ఏం చేస్తానంటే ఒక ఫెయిర్ వాల్యూ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంట్ మార్కెట్స్ ప్రకారంగా ఫెయిర్ వాల్యూ ఎంత ఉండొచ్చు, ఎంత ఉంది అనేది కూడా నేను మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ ఇంకొక విషయం ఇందులో నేను మీతో డిస్కస్ చేసేది, ఇక్కడ నేను ఎక్సెల్స్ ప్లాట్ చేసి లేకపోతే గ్రాఫిక్స్ యూజ్ చేసి ఏం చేయట్లేదు. జస్ట్ మీతో ఒక ఇన్వెస్టర్తో నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో అదే విధంగా ఇక్కడ నేను కన్వే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇది ఎక్కడ కూడా నేను ఎడిట్ చేయటం లేకపోతే అలాంటిది ఏది ఉండదు. ఫ్రాంక్గా ఏదైతే నా అనాలిసిస్ ప్రకారంగా ఏదైతే నేను ఇన్వెస్టర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కట్ చేయటం లేకపోతే రివైండ్ చేయటం లేకపోతే మాట్లాడింది వెనక్కి తీయటం ఇలాంటిది ఏదీ లేదు. ఫ్రాంక్గా నేను మాట్లాడతాను మీతో. సో కొంత టైం అనేది పడుతుంది ఇది. సో జస్ట్ పేషెన్స్గా వీడియో చూడండి. ఓకే. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటేనండి, చూడండి రిజల్ట్స్ బ్యాడ్ అంటున్నారు, లేకపోతే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్, సో వాట్ ఎవర్ ద రిజల్ట్ ఈజ్, బట్ నేను దాని ప్రాబ్లమెటిక్స్ అసలు ఏంటి, అది ప్రాబ్లమా లేకపోతే ఏదనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ప్రాబ్లమ్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో, చూడండి బ్యాంక్ ఏం చేస్తుందంటే బేసిక్గా బ్యాంక్ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే బ్యాంక్ మన దగ్గర క్రెడిట్స్ తీసుకుంటుంది. క్రెడిట్స్ అంటే దాన్ని మనం బ్యాంక్లో we will deposit, right? So deposits చేస్తుంది, డిపాజిట్స్ తీసుకుంటుంది, అండ్ అలాగే లోన్స్ ఇస్తుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ వర్కింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డిపాజిట్ చేసాం, లెట్స్ సే 1 lakh రూపీస్ మనం డిపాజిట్ చేసాం, అవునా? సో డిపాజిట్ చేసినందుకు మనకి మేబీ 2-3% ఎంతో లోన్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తుంది. అండ్ ఎవరైతే లోన్స్కి వచ్చారో వాళ్ళ దగ్గర 6-7% ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి లోన్ ఇస్తుంది. సో దిస్ ఈస్ బేసికలీ ద డిఫరెన్స్. అండ్ ఈ డిఫరెన్స్ అయితే మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆర్ వేరియస్ టెర్మినాలజీస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకా చాలా అదర్ థింగ్స్ ఉన్నాయి. బికాజ్ మనకి బ్యాంక్స్ కూడా మనకి ఫండింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ద్వారా ఉంటుంది, లేకపోతే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఉంటుంది, లాట్ ఆఫ్ బాండ్స్ ద్వారా ఉంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే. ఓకే. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు. ఆల్రెడీ నేను దాని గురించి ఇంతకుముందు డిస్కస్ చేశాను. వేరియస్ బ్యాంక్స్ నేను అనాలిసిస్ చేశాను, అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి ప్రాబ్లం చూస్తే కనుక బ్యాంక్స్కి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2018 నుంచి 2017 నుంచి మనం చూసినట్లయితే ఎన్పిఏస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఆఫ్ బ్యాంక్స్. ఎన్పిఏ ఇస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో ఇందులో 2 type ఆఫ్ ఎన్పిఏస్ ఉంటాయి, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్, నెట్ నాన్ పర్ఫార్మింగ్. ఓకే. సో మనం ఫోకస్ చేసి నెట్ నాన్ పర్ఫార్మింగ్ మీద ఫోకస్ చేద్దాము. సో ఇప్పుడు ఎస్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే మేబీ అదర్ సమ్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐఎల్ఎఫ్ఎస్ కూడా కావచ్చు. ఐఎల్ఎఫ్ఎస్ బేసికల్లీ డిఫాల్ట్ చేసింది. బట్ బ్యాంక్స్కి మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఎన్పిఏ ఇస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అదైతే మీరు లోన్ ఇచ్చారు, బ్యాంక్ ఏదైతే మనకు ఒకవేళ లోన్ ఇచ్చిందంటే 3 monthsలో
లాస్ట్ 3 monthsలో మనం ఈఎంఐ పే చేయకపోతే దట్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఉంది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎన్పిఏ, అంటే లోన్ బుక్ మీద ప్రాబ్లం లేదు, అంటే ద లోన్స్ విచ్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డింగ్ దాని మీద ప్రాబ్లం లేదు. దట్ ఈస్ ద డిజాస్టర్. ఓకే, అటువంటి ప్రాబ్లం వస్తే కనుక దట్ కెన్ బి ఏ డిజాస్టర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుంది అన్నట్లేదు, లేదు, ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే బికాస్ హెచ్డిఎఫ్సి ఈజ్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ రిటైల్. ఓకే, ఇక్కడ హోల్సేల్ కాదు, లేకపోతే మనకి కమర్షియల్ సైడ్ కాదు, మెయిన్ ఫోకస్ ఈజ్ రిటైల్ అండ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ. సార్ ఓకే సార్, ఎన్పిఏ ద్వారా ప్రాబ్లం లేదు, బట్ వేర్ ఇస్ ద ప్రాబ్లం? ప్రాబ్లమ్ ఈజ్ ఆన్ ద మార్జిన్స్. సో మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతాయని, ఎందుకు మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతాయి? యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మర్జ్ అయినప్పుడు ఏం జరిగిందంటేనండి, లాట్ ఆఫ్ లోన్స్ ఏదైతే హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఉన్నాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆ లోన్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, రైట్? సో ఈ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం జరిగింది, బ్యాంక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఏంటి, నాన్ డిపాజిట్ టేకింగ్ బ్యాంక్. ఓకే, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ఎ డిపాజిట్ టేకింగ్. సో ఇప్పుడు ఆర్బీఐ రూల్ ఏంటంటే మనకి 80% ఎంతో రూల్ పెట్టింది. ఓకే, డిపాజిట్స్ టు క్రెడిట్స్ అని చెప్పి రేషియో 80% ఆర్ సంథింగ్. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది 110% ఉంది. ఎందుకు 110% ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే, 110% అంటే ఏంటి, లోన్స్ కన్నా డిపాజిట్స్ కన్నా లోన్స్ హైగా ఉన్నాయి. ఓకే, అది 0.8 ఉండాలి, బట్ ఇక్కడ 1.1 ఉంది. పర్సంటేజెస్ టర్మ్స్లో 80% అంతా ఉండాలి, బట్ ఇట్ ఈస్ 110%. సో ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా లోన్ బుక్ బ్యాడ్ లోన్స్ ఇవ్వటం ద్వారా వచ్చిందా? లేదు. దిస్ హ్యాస్ బికమ్ డ్యూ టు ద మర్జర్. సో ఇట్ ఈస్ ఏ వన్ టైం ప్రాబ్లం. ఓకే, సో నేను ఆ ప్రాబ్లం అనేది ఏంటి, ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ స్ట్రక్చరల్ లేకపోతే టెంపరీ, దాని గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ప్రాబ్లం అనేది వన్ టైం ప్రాబ్లం. ఓకే, సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి? దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ ఎందుకు? మోర్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ తీసుకోవడానికి. మోర్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఎందుకు? 110%ని రెడ్యూస్ చేయడానికి. సో మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, ఏ బ్యాంకుకైనా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో, లాట్ ఆఫ్ అదర్ టర్మ్స్ ఉన్నాయి, మనకు అవసరం లేదు. అండ్ ఈ కాస్ట్ అనేది ఇనీషియల్గా నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, రైట్? అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 8,000 బ్యాంక్స్ వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు నియర్ టర్మ్లో. సో దిస్ విల్ ఎఫెక్ట్ ఇన్ ద నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్. ఓకే, సో ఎస్, ఈ ప్రాబ్లం అనేది వెరీ హై ప్రాబ్లం అది, బట్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం. అండ్ కమింగ్ క్వార్టర్స్, మేబీ 1, 2, 3, 4 క్వార్టర్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కాంట్రాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ ఇంకొక విషయం చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను వీడియోస్ చేశాను, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మీదే మనం ఆధారపడకూడదు అని చెప్పి. అండ్ ఇంకొక వీడియో కూడా నేను చేయాలనుకుంటున్నాను, విచ్ ఈజ్, మీరు కామెంట్ చేయండి మీరు ఒకవేళ చూడాలనుకుంటే, హౌ మ్యూచువల్ ఫండ్స్ విల్ మేక్ యూ పూర్. ఓకే, హౌ మ్యూచువల్ ఫండ్స్ విల్ మేక్ యూ పూర్. ఇంతకుముందు నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మీద లాస్ట్ 2-3 వీడియోస్ చూడండి ఒకసారి. అండ్ దానికి ఎక్స్టెన్షన్గా ఇంకొక వీడియో నేను చేయాలనుకుంటున్నాను, హౌ మ్యూచువల్ ఫండ్స్ విల్ మేక్ యూ పూర్. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనల్ని రిచ్ చేయడానికి, వెల్తీ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, బట్ మీరు హౌ దే విల్ మేక్ యూ పూర్ అని చెప్తున్నారు. సో దిస్ డజంట్ ఫీల్ ఎనీ లాజిక్. ఎస్, ఇట్ ఈస్ నాట్ లాజిక్ పైన కాదు. ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ మీదకి వెళ్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, బట్ సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ థింకింగ్ మీదకి మనం వెళ్ళి డీప్గా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ మ్యూచువల్ ఫండ్స్ విల్ మేక్ యూ పూర్. ఓకే, సో దీని గురించి ఒకవేళ మీకు మీ వీడియో కావాలి అంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, నేను దీనిపైన ఒక వీడియో చేస్తాను. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, మ్యూచువల్ ఫండ్స్ సహీ హే అని చెప్పి ఇన్వెస్టర్స్ ఆర్ డిపాజిటర్స్ ఎవరైతే బ్యాంక్స్లో మనీ పెడుతున్నారో వాళ్ళ మనీని తీసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే డిపాజిట్స్ రెడ్యూస్ అవుతాయి మరి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఇది స్ట్రక్చరలా లేకపోతే ఇప్పుడు ఈ ప్రాబ్లం టెంపరీయా, ఇప్పుడు ఈ ప్రాబ్లం పర్మనెంట్ అనేది మీకే వదిలేస్తున్నాను. ఓకే, సో ఓవరాల్గా చూసినట్లయితే వేరియస్ ప్రాబ్లమ్స్ మనం అనలైజ్ చేసిన దాని ప్రకారంగా ద ప్రాబ్లమ్స్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ నాట్ స్ట్రక్చరల్ అండ్ నాట్
పర్మనెంట్ ప్రాబ్లమ్స్, బట్ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా కంపెనీ గుడ్ కంపెనీ, గ్రేట్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ ఎలా డిసైడ్ అవుతుందంటే ఎవ్రీ కంపెనీ విల్ ఫేస్ ఇష్యూస్, బట్ ద కంపెనీ హౌ టు ట్యాకిల్ దిస్. అటువంటి ట్యాకిల్ క్యాపబిలిటీస్ ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఉన్నాయి. ఓకే, సో కొంతమంది ఇన్వెస్టర్స్ ఆర్ సమ్ అనలిస్ట్ యూట్యూబ్లో కూడా అక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే లీడర్స్ చేంజ్, నౌ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాక్ సీట్ తీసుకుంది, ఐసిఐసి బ్యాంక్ లీడర్ అయింది అంటున్నారు. బట్ హౌ దిస్ థింగ్ వర్క్స్? ఇన్వెస్ట్మెంట్, ప్రాక్టికల్ ఇన్వెస్ట్మెంట్ ఇలాగ మనం చేయలేం. ఎందుకంటే నేను మీకు చెప్తాను, లెట్స్ సే యూ ఇన్వెస్టెడ్ 1700-1800 లెవెల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. రిజల్ట్స్ బ్యాడ్ వచ్చాయి, లీడర్ పోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాశనం అయిపోయింది, లీడర్స్ చేంజ్ అయిపోయారు, ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ బాగుంది అంటున్నారు. సో యూ హ్యావ్ టు సెల్ ద ఇన్వెస్ట్మెంట్ at 1800 rupees per share at 1300-1400. Okay, ఇక్కడ 20-30% loss. Okay, now you will invest the same thing in the ICICI Bank at 3500 or 4000. 1 or 2 quarters తర్వాత ఆల్రెడీ హ్యూజ్ రన్ అప్ అయింది, మేబీ ఒక 10% రేట్ని ఇచ్చిన తర్వాత మేబీ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఐసిఐసి బ్యాంక్. దట్ ఐసిఐసి బ్యాంక్ ఫ్రమ్ 4000 లెవెల్ కమ్ టు 2000 లెవెల్. అక్కడ అగైన్ మీ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్గా 30% డౌన్ అయింది, ఇప్పుడు అగైన్ ఇనిషియల్ ఇంకొక 40% డౌన్ అయింది. నౌ దెర్ ఈస్ వన్ మోర్ బ్యాంక్ విచ్ ఇస్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఆర్ కర్ణాటక, ఏదో ఒక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఆర్ ఎల్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దిస్ ఇస్ ద లీడర్ అన్నారు. మళ్ళీ అక్కడ 4000 రూపీస్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ తీసేసి 2000 దగ్గర మళ్ళీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్. సో ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ కాదు. అలా నేను చెప్పట్లేదు ఒక బ్యాడ్ కంపెనీ పైన స్టిక్ అవ్వమని చెప్పట్లేదు. ద థింగ్ ఈజ్ యూ కెనాట్ స్విచ్ ద కంపెనీస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్, దేర్ బై మేకింగ్ నో రిటర్న్. సో అది ప్రాక్టికల్ అడ్వైస్ కాదు. ఓకే, సో బ్యాంక్ చేంజ్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ఎ బ్యాంక్ దట్ బెంచ్ మార్క్, దాని యొక్క పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ అడిక్వసీ రేషియో, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్, ఆ తర్వాత ఆర్ఓఈ, ఓకే, ఆ తర్వాత దేర్ ఇస్ ఎన్పిఎస్. సో ఇవన్నీ కూడా మనం చూసి వేరే బ్యాంక్స్కి బెంచ్ మార్క్స్గా అనలైజ్ చేసేవాళ్ళు. నౌ ద సేమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ లీడర్స్ చేంజ్, ఐసిఐసి బ్యాంక్ ఈస్ దేర్, బట్ ఇన్ దట్ వే వీ కెనాట్ డూ ఇన్వెస్ట్మెంట్. అలా అని చెప్పి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మీరు ఫోకస్ చేయండి, దీని మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పట్లేదు. బట్ సీ ద ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ అ స్ట్రక్చరల్ ఆర్ ఈజ్ ఇట్ అ టెంపరరీ? సో ఇఫ్ యూ ఫీల్ దట్ ప్రాబ్లమ్ ఈజ్ టెంపరరీ, సో మనం వెయిట్ చేయొచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ వే నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఇంకొక ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను ఇంకొక వే చెప్తాను. ఈవెన్ దో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు పర్ఫామ్ చేయకపోయినా, ఈవెన్ దో లాస్ట్ 3 yearsలో ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు, కమింగ్ టైమ్స్లో కూడా పర్ఫార్మెన్స్ చేయకపోయినా, ఐ విల్ టెల్ యూ ఎ సొల్యూషన్ where you can get a return from that also. Okay, so ఇది ఒక way of presentation. So the problems in the HDFC bank are feeling మనకి ఏంటంటే they might be temporary, and the bank may come out from this in some quarters, at least 4 or 5 quarters అయితే పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద అదర్ సబ్సిడరీస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క స్ట్రెంగ్త్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ 50%, 51% ఇన్ హెచ్డిఎఫ్సి లైఫ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ 52% ఇన్ హెచ్డిఎఫ్సి ఏఎంసి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ అ స్టేక్ in HDFC Health Insurance. HDFC have a stake in HBD, 100%, almost 99% in HBD Financial Services. ఆ తర్వాత HDFC Bank has one more, okay, HDFC Securities has 100%, HDFC Securities. ఆ తర్వాత ఐస్ బ్యాంక్లో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. There is a concept called as parts valuation, okay, sum of parts of valuation. అంటే వేరియస్ కంపెనీస్, HDFC బ్యాంక్లో ఉన్న వేరియస్ కంపెనీస్ని అనలైజ్ చేసి వాటి యొక్క వాల్యుయేషన్ మనం కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ద ఫెయిర్ వాల్యుయేషన్ ఈజ్ కమింగ్ అరౌండ్ 1950 to 2000 రూపీస్. కరెంట్లీ మనం 1300-1400 దగ్గర ఉన్నాము, దగ్గర 60-70% ప్రీమియం మనం. ఓకే, let's say HDFC Bank is trading at 1400, the actual value is around 2000 rupees. Okay, the by sum of valuations. Okay, వీటి స్టేక్స్ అన్ని HDFC Life లో, HDFC Securities లో, HDFC AMC లో, HDFC Health Insurance లో, HBD Financial Services లో, అండ్ సమ్ బ్యాంక్స్ లో కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ లో కొంత స్టేక్ ఉంది, ఎస్ బ్యాంక్ లో కొంత స్టేక్ ఉంది, రైట్. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ద ఫెయిర్ వాల్యూ ఇస్ అరౌండ్ 1950 to 2000 ఫర్ FY25.
Okay, forwarded calculation ఇది. Okay, for FY25. So current valuation is around currently trading is 400 అంటే 600 రూపీస్, అంటే దగ్గర మీకు ఒక 60-70% ఆల్మోస్ట్ మనకి 60-70% మనకి వాల్యుయేషన్ మనకి చీప్గా దొరుకుతుంది. లెట్స్ సే 40% చీప్గా దొరుకుతుంది మనకి. ఓకే, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేసి చూడండి, 40% చీప్గా దొరుకుతుంది, రైట్? సో దట్ ఈస్ ద వాల్యుయేషన్ పాయింట్. నా ఉద్దేశం ప్రకారం టెక్నికల్గా ద కరెంట్ లెవెల్ ఏదైతే 1400 ఉందో దట్ కెన్ బి ఏ స్ట్రాంగ్ ఫర్ ద షార్ట్ టర్మ్. బట్ ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇంకా మేబీ నెక్స్ట్ క్వార్టర్లోనో ఫర్దర్గా ఏదైనా న్యూస్ వచ్చి ఫాల్ రావటం జరిగితే కనుక 1100 and 1200 దట్ జోన్ కెన్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, కొంత లాంగ్ టర్మ్ హొరైజన్ తీసుకుంటే 1100 and 1200, అండ్ ఇఫ్ దట్ కమ్స్ టు దట్ లెవెల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక అక్కడ ఆ లెవెల్స్కి వస్తే కనుక దగ్గర మనకి 80 to 90% మనకి ఫెయిర్ వాల్యూ కన్నా డిఫరెన్స్ ఉన్నట్లు మనకి కనపడుతుంది. సో దట్ కెన్ బి ఏ వెరీ వెరీ గుడ్ పాయింట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, సో ఈవెన్ దో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫామ్ చేయకపోయినా హౌ వీ కెన్ మేక్ మనీ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్, దానికోసం మీరు కవర్డ్ కాల్ యూజ్ చేయొచ్చు, విచ్ ఇస్ అన్ ఆప్షన్ స్ట్రాటజీ. లెట్స్ సే యూ ఆర్ హోల్డింగ్ 1 lot. సో నా కేసు చెప్తాను, లాస్ట్ 2-3 yearsగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకపోయినా బట్ ద సెల్లింగ్ ఆఫ్ కాల్ ఆప్షన్స్ హ్యాస్ గివెన్ మీ గుడ్ ప్రాఫిట్స్. సో దానికి ఏం చేయాలంటే మనం 10 lakhs క్యాపిటల్ ఉంది సార్ నాకు ఇలా చేయొచ్చు అంటే నో. సో ఇట్ షుడ్ హ్యావ్ ఏ వెరీ గుడ్ క్యాపిటల్, మోర్ దాన్ 40-50 lakhs అటువంటి క్యాపిటల్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. సో వాట్ యూ కెన్ డూ, మనం ఏం చేయొచ్చు అంటే యూ హ్యావ్ 1 lot ఆఫ్ హెచ్డిఎఫ్సి, 550 shares సంథింగ్, 550 is the lot size. సో 550 మీరు హోల్డింగ్లో ఉండాలి. అండ్ లెట్స్ ఏ మీకు మార్కెట్ రిజల్ట్స్ బ్యాడ్, లేకపోతే టెక్నికల్గా డౌన్ వెళ్తుంది, ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ సెల్ ద అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్. సో అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ నెక్స్ట్ మంత్ తీసుకోండి, అండ్ ఈ మంత్ ఎక్స్పైరీ దగ్గర దాన్ని ఎగ్జిట్ అవ్వండి. సో ఎవ్రీ మంత్ యూ కీప్ ఆన్ డూయింగ్ దిస్, మీకు రెంటల్ ఇన్కమ్ లాగా యూ కెన్ జనరేట్ సమ్ 0.25% ఆన్ దట్ ఎవ్రీ మంత్. అండ్ ఓవరాల్గా మీరు చూసినట్లయితే 8-9% ఈజీగా ఇయర్ ఆన్ ఇయర్ యూ కెన్ జనరేట్ 8 to 10%. ఓకే, సో ఇట్ విల్ బి అరౌండ్ 1%, ఇంచుమించు 1% ఉంటుంది. ఇఫ్ యూ సెల్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 1400. సో నెక్స్ట్ మంత్కి వెళ్ళండి, దిస్ ఇస్ ఫిబ్రవరి. సో గో టు ఫిబ్రవరి 1400 ఆప్షన్ ఉంది కాబట్టి 14లో 1.5% తీసుకున్నాడు, అంటే 20 రూపీస్ ఉన్న ఆప్షన్ని సెల్ చేయండి. ఓకే, సో 20 రూపీస్ ఉన్న ఆప్షన్ సెల్ చేస్తే ఆ 1.5% మీరు మంత్ ఎండింగ్కి వచ్చేసరికి అది 0.5% ఎంతో లెఫ్ట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫిబ్రవరి 1st వీక్, ఇది జనరలీ ఫిబ్రవరి 1st వీక్ మనం స్టార్ట్ చేస్తే, బిఫోర్ ఫిబ్రవరి 1st వీక్ స్టార్ట్ చేస్తే ఇది కరెక్ట్గా ఉంటుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి ఏమవుతుందంటే, ఇఫ్ మార్కెట్స్ ఆర్ ఇన్ ద సైడ్ వేస్ ఆర్ ఇఫ్ మార్కెట్స్ ఆర్ ఫాలింగ్, ఇప్పుడున్న కండిషన్లో మార్కెట్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ మేక్ అరౌండ్ 0.75 to 1%. ఓకే, సో అగైన్ నెక్స్ట్ మంత్ ఇది రిపీట్ చేయొచ్చు. ఓకే, అండ్ సార్ దీనన్నిటికీ పాసిబిలిటీస్ ఏం లేవా, ఇంకా మనం ప్రాపర్గా స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి లేకపోతే ఎంట్రీస్ వేరే లీడర్స్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు? డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఫర్ దట్ యూ కెన్ యూస్ టెక్నికల్ అనాలిసిస్. సో లాట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ నేను ఆల్రెడీ ఈ ఛానల్లో కవర్ చేశాను. సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి యూ కెన్ స్విచ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. అలా కాదు, నేను ఈ స్టాక్ పైన లాంగ్ టర్మ్ హోల్డింగ్ నేను ఉంచుతాను అంటే దెన్ క్యాష్ యూ కెన్ యూజ్ ద కవర్డ్ కాల్ ఆప్షన్. అదేవిధంగా అలా కూడా కాదు సార్, నాకు ఫండమెంటల్గా ఈ బ్యాంక్ పైన వ్యూ కావాలి అంటే ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్. సో దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్. ఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెంపరీగా ఈ ప్రాబ్లంలో ఉండొచ్చు. ఇమీడియట్గా అయితే ఫండమెంటల్గా మేబీ టెక్నికల్గా మీకు బౌన్స్ రావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ సార్, బట్ ఫండమెంటల్గా ఇమీడియట్గా ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. అండ్ ఫర్దర్ ఫాల్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాప్ చేయడానికే నాకు తెలిసి ఎల్ఐసి న్యూస్ రిలీజ్ చేసినట్లున్నారు. ఎల్ఐసి ఈస్ గోయింగ్ టు బై 9% or 10% ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ సమ్ ఇన్వెస్ట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, అండ్ ఫర్దర్ ఫాల్ ఎక్సలరేట్ చేయడానికని. బట్ ఐ సీ మేబీ ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే ఎనీ ప్యానిక్ ఇన్ స్టాక్ పర్టికులర్ న్యూస్, ఎనీ పర్టికులర్ న్యూస్ వస్తే కనుక 1100-1200 రీచ్ అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దట్ కెన్ బి ఏ గుడ్ జోన్, ఎందుకంటే ఆ జోన్ మనకి మన క్యాలిక్యులేటెడ్ ఫెయిర్ వాల్యూకి 80% వాల్యుయేషన్, చీపర్ వాల్యుయేషన్గా మనకి దొరుకుతుంది కాబట్టి. ఓకే, సో ఓవరాల్గా ఇది మై వ్యూ. సో దీని ప్రకారంగా మీరు యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. అండ్ ప్రతిసారి ఫండమెంటల్ అనాలిసిస్ యూజ్ చేసి ప్రతిసారి లీడర్ని నేను మారుస్తాను, ప్రతి క్వార్టర్ నేను మారుస్తాను, ప్రతి ఇయర్ నేను మారుస్తాను అనేది ప్రాక్టికల్గా ఏమవుతుందంటే యూ కెనాట్ మేక్ ఎనీ ప్రాక్టికల్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ ఇట్.
ఓకే. అండ్ మర్చిపోకండి, ఇఫ్ యూ వాంట్ టు సీ ఏ వీడియో ఆన్ మనం ఏ విధంగా మ్యూచువల్ ఫండ్స్ మనల్ని పూర్ చేస్తాయి అనే దాని పైన కనుక మీరు వీడియో చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అనాలిసిస్ పైన మీకు ఈ అనాలిసిస్ హెల్ప్ఫుల్ అయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.